కెన్ యూ ప్లీజ్ కాల్ యువర్ మదర్ ఆంటీ అప్పటి నుంచి కాల్ చేస్తుంది. నీకు కూడా ఫోన్ చేసిన? అవును. సో మా మమ్మీ ఫస్ట్ నాకు ఫోన్ చేస్తుంది, నేను ఎత్తకపోతే సుశాంత్ అయిపోయిన తర్వాత గౌతమి అనమాట. లైఫ్లో ప్రిఫరెన్సెస్. మా 1 minutes మాట్లాడచ్చు కదా ఆంటీతో. ఒక్క నిమిషం ఉండు, ఈమె మాట్లాడుతుంది. లైక్ యూ ఆర్ టాకింగ్. ఒక్క నిమిషం. సో మనందరి ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు మన చేత ఫోన్లో చెప్పిస్తుంటారు చూడండి, నేను పక్కన లేను, ఒక 10 నిమిషాలు నీతో ఉన్నా అని చెప్పు, అక్కడికి ఎక్కడికన్నా వెళ్ళినా అని చెప్పు ప్లీజ్ అని. మళ్ళీ కాన్ఫరెన్స్లో పెట్టి మరి మాట్లాడిపిస్తుంటారు కదా. ఇట్లాంటివన్నీ నేను చేయలేదు నీకోసం, అప్పుడు గుర్తురాలే. సరే, నేను తొందరపాటు గురించి చాలా విశేషాలు చెప్తున్నాను ఉండు. అయితే మొన్న $1,000,000 హిట్ చేసిన వెంటనే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదబ్బా. సో ఐ రిమెంబర్ మా బాస్తో ఫస్ట్ కాన్వర్సేషన్, తను 25,000 సబ్స్క్రైబర్స్కి మేము పార్టీ చేసుకుంటున్నప్పుడు 1 million is the target అన్నారనమాట. అప్పుడు నేను అనుకున్నా 1 million ఓకే, ఈయన బాగానే చెప్తున్నారు, నాకు ఎన్ని సున్నాలు ఉన్నాయో కూడా కరెక్ట్గా తెలియదు అనుకున్నా. ఎన్నుంటే 6 కరెక్టా? 10, 100, 1000, 10,000, 1 lakh, 1 million, 6. ఎవరు చెప్పేది? క్రేజీ. వెరీ బ్రైట్ ఫ్యూచర్. ఓకే, సో ఇది ఇలా ఉంటే మేము ఫుల్ పార్టీ చేసుకుంటున్నాం అనమాట. పార్టీ చేసుకుంటుంటే ఈ నిఖిల్ ఉన్నాడు, నిఖిల్ తెలుసా మీకు? సో నిఖిల్ ఫోన్ చేసి జాన్వి ఎక్కడ రావాలంటే నేను తొందరరా అని చెప్పిన అనమాట. సో అప్పుడు ఏం జరిగిందంటే, నేను చెప్తా అందరూ బాగున్నారా? ఆ రోజు మహామిలియన్ పార్టీ అని చెప్పి పార్టీ ఇంట్లో పెట్టుకొని నాకు ఆఫీస్ లొకేషన్ పంపించింది. అదొక్కటే కాదు, సరే అది నా తప్పు ఓకే. మొన్న టిక్కీ షాక్ పోయినాం అనమాట గచ్చిబౌలికి. ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ కూడా పెట్టినా నేను, రాగా అంటే జూబ్లీహిల్స్ పోయినాడు. అదేదో తొందరలో ఓకే నీకే సపోర్ట్ చేస్తాను. అదే ఎగ్జాక్ట్లీ, నీకు తొందర ఎక్కువ ఉంటుంది. వాట్ ఎవర్ భయ్యా, ఏంట్రా నువ్వు కూడా కంప్లైంట్ చేయడానికి వచ్చినావా? మరి ఇన్నాళ్ళకి ఛాన్స్ దొరికింది అని కూడా ఇంతమంది ముందు చెప్పడానికి. మీరందరూ ఆ ఫుడ్ డెలివరీ ఇన్సిడెంట్ మర్చిపోయినట్టున్నారు కదా. పొద్దున్న నుంచి షూట్ చేస్తున్నాం. ఓకే, బ్రేక్ఫాస్ట్ లేదు, ఏం లేదు. లంచ్ టైంకి ఆర్డర్ పెట్టారు, అది కూడా మేము కొత్త ఆఫీస్లో ఉంటే పాత ఆఫీస్కి ఆర్డర్ పెట్టారు. ఆ రోజు తొందర నీ మీద అంటే అసలు ఎంత సెల్ఫిష్ చూసినారా వీళ్ళు. నేను కూడా తినలే కదా, అది మాత్రం లేదు. మీరు ఎప్పుడు తప్పు లొకేషన్కి ఆర్డర్ పెట్టలే? చెప్పండి, పెట్టినారా పెట్టలేదా? పెట్టలే, పెట్టినా చేయలేపండి. ఓకే, చాలా తక్కువ ఉన్నాం మనం. ఎనీవే, సో కొద్దిగా తగ్గించుకుంటే మంచిది. కానీ పెట్టినా పర్లేదు, ఒక 100 రూపాయలు ఎక్కువ ఇచ్చామనుకోండి డెలివరీ ఎగ్జిక్యూటివ్కి వచ్చేస్తాడు ఎక్కడికి రమ్మన్నా. ఓకే, ఇన్ కేస్ తప్పు పెట్టారనుకోండి టిప్ ఇస్తున్నాను. ఓకే, అది నాకేనా? అది నేను తీసుకోనా? This is so cute. Die hard fans of Mahatali done by Rishita. ఇది క్రేజీ అసలు వెనకాల ఎవరమ్మా ఇది? సూపర్ ఇది, వెరీ గుడ్ నాన్న. ఇలానే అస్సలు పేపర్ వేస్ట్ చేయకు. ఓకే, అస్సలు వేస్ట్ చేయకు. A huge round of applause for Rishita, please. It still matters. World's best YouTuber. This is so cute. Thank you so much. నేను కూడా గీయలే కావచ్చు నీకోసం గ్రీటింగ్ కార్డ్. ఎట్లా ప్రతిసారి చేద్దాం అనుకున్నా, ఒక్కసారి చేద్దామా? నేను ఈ స్టార్ వేస్ట్ అంటే మీరు మహాతలి వేస్ట్ అన్నారు. ఓకే, మీరు కూడా ఓకే, రెడీ? థ్యాంక్స్ అబ్బా. ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో SPL కంటెస్ట్ చేసేటప్పుడు నేను వెనకాల కూర్చొని శిల్ప బెస్ట్ అనేదాన్ని. ఇప్పుడు మీరు అందరూ అంటుంటే నాకు మస్తు అనిపిస్తుంది. పట్టుకో. థ్యాంక్ యూ. తీసుకుందాం, అందరం తీసుకుందాం. ఓకేనా? సింగిల్గా కావాలా? అదే సింగిల్గానే. ఐ కమ్ దేర్.
రోజు వచ్చినప్పుడు ఇక్కడి వరకు రానేనా చెప్తున్నా కదా Date with you guys, not with Sushant. పైన డేట్ కి తీసుకుపోతున్నావా ఈ మధ్య ఏమన్నా తీసుకెళ్తున్నా కదా ఎప్పుడు ఏంటది ఇంట్లో క్యాండిల్ వెలిగించి అదే క్యాండిల్ డిన్నర్ అయిపోతుంది బయటికి వెళ్ళేది లేదు ఏం లేదు తీసుకెళ్తూనే ఉంటా ఇప్పుడు ఇలాగే అంటావు నిన్ను ప్రియమ తీసుకుపోతున్నాడా ఇక్కడే ఏనా ఎందుకు పెళ్లి చేసుకున్నామే మనము కదా Janvi, కానీ I think today is a very important day. What's happening అవును today? కాన్ఫరెన్స్ జరుగుతుంటే మళ్ళీ ఈత అడుగుతావేంటి ఇక్కడికి వచ్చి ఏంటి ఈరోజు Janvi? నీ బొందలే ఉండు అది కాదు ఇవాళ ఇంకోటి ఏదో ఉంది సో బేసికలీ మీరు పెళ్లి చేసుకున్నారు అనుకోండి డేట్లు అలాంటివి చెయ్యండి రా ప్లీజ్ మారిపోకండి రా మా మమ్మీ ఇక్కడే ఎక్కడో ఉంది గ్రౌండ్ లో అవునా ఆంటీ! థాంక్స్ ఆంటీ వచ్చినందుకు. మా డాడీ వాళ్ళకి చూసారా చెప్పారు ఇంట్లో రోజు చూస్తుంటాం కదా ఇంకా అక్కడి వరకు ఎందుకు రాడా అన్నారు అయినా ఈరోజు ఏంటి నీకు గుర్తుందా ఎప్పుడు చూడ అదే క్వశ్చన్ అడుగుతున్నారు 21st ఏప్రిల్ అదే ఇవాళ ఏదో స్పెషల్ ఉంది సండే ఎగ్జాక్ట్ ఎవరు చెప్పింది మమ్మీ ఇంట్లో చికెన్ చేసింది కదా హే మీ అమ్మ వస్తుంది వాళ్ళ మా అమ్మ ఈరోజు వస్తుందా ఈరోజు 21st ఏప్రిల్ సండే అందుకే అన్నిసార్లు ఫోన్ చేస్తుందా మరి ఓకే గైస్ ఐ లవ్ యూ ఆల్ సో మచ్ ఐ లవ్ యూ టూ మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఇన్ఫాక్ట్ తొందరపాటు పైనే మా నెక్స్ట్ ఎపిసోడ్ సో ఇన్ కేస్ ఇక్కడ నేను అన్నీ చెప్పలేకపోయి ఉంటే వెంటనే వెళ్ళి అది తొందరపాటు ఎపిసోడ్ చూసేయండి అక్కడ మీకు ఇంకా చాలా ఉన్నాయి నిఖిల్ చేసినవి నేను చేసినవి సో ఇట్స్ గోనా బి అమేజింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ తొందరగా ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ ఓకేరా ప్లీజ్ 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 ఈ రోజు ఉంటే మన వెంటనే చూడాలనిపిస్తుంది నాకు ప్లీజ్ ఓకే మీరు వీళ్ళతో మాట్లాడుతూ ఉండండి నేను మా అమ్మని తీసుకొని వస్తాం Janvi, don't go, yeah. Janvi. ఎక్కడికి వెళ్ళిపోయింది పార్కింగ్ ఎక్కడమ్మా అయినా ఇలాంటి వాళ్ళని భరించడం చాలా కష్టం కదా కాదా కాదా వాళ్ళు చెప్పింది కరెక్టే కాదు కపుల్ గోల్స్ హిపోక్రసీ అవును ఖచ్చితంగా మీ అందరికీ ఇలాంటి ఫ్రెండ్ ఎవరో ఉండే ఉంటాడా లేదా ఖచ్చితంగా మీకు అయినా నీ గుడి కట్టించు భయ్య అలాంటి వాళ్ళు భరిస్తున్నందుకు సీరియస్ అయ్యా, నువ్వు పెళ్లి చేసుకో నీకు పేషెన్స్ వస్తుంది పెళ్లిగా మిమ్మల్ని చూసా కూడా పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఏమంటాం భయ్యా ఒక సంవత్సరం ఆగి చూద్దాం ఐ డోంట్ నో సీరియస్లీ సో ఇక్కడ అందరూ సింగిల్సేనా ఇక్కడ అక్కడ వెనకాల అబ్బాయిలు అందరూ సింగిల్ కనిపిస్తున్నారు నాకు ఒకసారి సింగిల్స్ గట్టిగా ఊహించుకోండి అదేంటి నాకు ఓన్లీ ఇక్కడ నుంచి సౌండ్ వినిపిస్తుంది ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ సో ఈమె ఎక్కడికి వెళ్ళింది ఇప్పుడు ఏంటి ఎంతసేపు మేము ఇక్కడ ఏం చేయాలి సార్ అయినా ఫ్లైట్ ల్యాండ్ అయ్యి చాలా సేపు అయింది కదా ఇప్పుడు ఎందుకు వెళ్ళి పికప్ చేసుకోవడానికి అదే కదా చెప్తున్నప్పుడేమో వినిపించుకోదు ఎంతైనా మమ్మీ చాలా ఇంపార్టెంట్ కదా అంటే ఇలా చెప్తే మమ్మీ కోసం మా మమ్మీ విని నాకు సో అందుకే చెప్తున్నాను నేను ఓహో స్టేషన్ అలా యూజ్ చేసుకుంటున్నాం అనమాట ఓకే ఆంటీ మీరు నమ్మకండి దీని తర్వాత జారా షాపింగ్ కి తీసుకెళ్తాడు క్రేజీ సో సుశాంత్ చెప్పు నీకు ఎప్పుడు రోజు ఇలాగే తొందరపాటు పెడుతూ ఉంటుందా నీకు తొందర పెడుతూ ఉంటుందా రోజు అంతా ఇట్లాంటి డైలీ సినిమాకి వెళ్ళాలంటే అంతే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా అంతే అన్నిటికీ అంతే అన్నిటికీ నువ్వు గ్రేట్ భయ్యా సుశాంత్ గ్రేట్ అంతేనా లేదు ఒక ఇన్సిడెంట్ ఉంది ట్రైన్ టికెట్ బుక్ చేయమంటే మధ్యాహ్నానికి బుక్ చేసి రాత్రి తీసుకెళ్ళింది అంటే బేసిక్గా ఏఎంకి పిఎంకి కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు అన్నమాట సేమ్ అలాగే చేస్తూ ఉంటుంది అదేంటో నాకు అర్థం కాదు ట్రైన్ టికెట్స్ కానీ మూవీ టికెట్స్ అన్నిటికంతే నైట్ ఐ మీన్ మార్నింగ్ నైట్ 9:30 బుక్ చేయమంటే మార్నింగ్ 8:30 బుక్ చేస్తుంది ఫోన్ చేసి సినిమాకి బుక్ చేశాను
airport. How do you handle her, Sushant? I really don't know how you handle her. She left her. She left. మేము కూడా అదే మాట్లాడుకుంటున్నాం. జస్ట్ అందరితో అదే డిస్కస్ చేస్తున్నాం. Where did she go? సరే She tried to pick up auntie. బేసిక్ గా మనకి తొందరపాటు ఉండడం వేరు, మన గ్యాంగ్ లో ఒకరికి తొందరపాటు ఉండడం వేరు. హాయ్ ఆంటీ. బాగున్నారు, మీతో తర్వాత మాట్లాడతారే. అందరు బాగున్నారా? ఎగ్జామ్స్ ఎట్లా రాశారు? ఎగ్జామ్స్ బాగా రాసి బాగా చదువుకోండి. నా కూతురు కూడా పనికి రాకుండా పోతుంది అనుకున్న ఏదో ఒకటైతే వేస్తుంది ప్రస్తుతానికి. ఎవరైనా అడిగినారు అనుకో యూట్యూబ్ అని ఏం చెప్తాము చెప్పండి, ఏమంటారు? యూట్యూబ్ మంచిదేనా? సరే, మీరందరూ ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి నేను చేయాల్సి వస్తుంది. ఆంటీ మీకు ఒకటి తెలుసా? నువ్వు వంట ఎలా ఉన్నావు? బాగా తానేనట్టున్నావే. కదా ఆంటీ, అంతేలే, సమ్మర్ మా కర్నూలులో కూడా ఎంత ఎండలో నీళ్లు మజ్జిగ బాగా తాగండమ్మా. ఓకే, ఆంటీకి కూడా తొందరే. ఆంటీ మీకు ఒకటి తెలుసా? నువ్వు ఉండు. ఏం బాబు నిఖిల్ బాగున్నావా? బాగున్నాను. ఏంటి ఈ రంగు చొక్క వేసుకున్నావు? అందరు బయట వేసుకుంటే బాగానే ఉందిలే. బాబు సుశాంత్ ఎట్లున్నావు? బాగున్నావా? ఓకే, అదేమైనా ఫుడ్ చేసి వచ్చిందా లేకపోతే ఇట్లా తీసుకొచ్చేసిందా? అందుకే చెప్పేది నాకేం చెప్పాలో అర్థం కాదు నా కూతురు. Hi, auntie. బాగున్నావా గౌతమి? ఎట్లున్నాడు ప్రియమన్? బాగున్నాడా? ఏదమ్మా మంగళసూత్రం వేసుకోలేదా? వేసుకోలేదా? మెచ్చనన్నా పెట్టుకున్నావా లేదా? అవన్నీ పెట్టుకోవాలమ్మా, మంచిది. అర్థం చేసుకో, పెద్దోళ్ళు ఒక రీజన్ కోసం చెప్తారు అట్లాంటివన్నీ. ఆంటీ మీకు ఒకటి తెలుసా? వీడేంటో ఊరికే మాట్లాడుతూనే ఉన్నాడు అప్పటి నుంచి. వీళ్ళని రోజు చూసేదే కదా, మిమ్మల్ని అంటే ఇప్పుడు చూస్తా అన్నాను. ఇంతకీ నా కూతురేదిరా? ఎయిర్పోర్ట్కి వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది? మిమ్మల్ని తీసుకురావడానికి. నేను ఫోన్ చేస్తే ఎత్తితే చెప్తానా ఇక్కడికి వస్తున్నా అని? ఎత్తారండి ఫోన్లు వీళ్ళు. ఎందుకు ఎత్తారు? ఫోన్లు చేస్తే అమ్మ బిజీగా ఉన్నా చెప్తారా మీ కూతుర్లు కూడా? ఒకటేమో అమ్మ బిజీగా ఉన్నా, అమ్మ ఫ్రెండ్స్ తో ఉన్నా. ఎక్కువ చెప్పేది ఏంటంటే అమ్మ పండుకొని ఉన్నా. పొద్దున్న ఫోన్ చేసినా, మధ్యాహ్నం ఫోన్ చేసినా, రాత్రి ఫోన్ చేసినా, ఎప్పుడు ఫోన్ చేసినా పండుకొని ఉన్నాను మమ్మీ, పడుకొని ఉన్నాను మమ్మీ. పండుకుంటారు. వీళ్ళు పని ఎప్పుడు చేస్తారో అర్థం కాదు. రాత్రి పూట్ల గుడ్ల గూబలు లెక్క మేల్కొని ఉంటారు. ఆంటీ మీకు ఒకటి తెలుసా? సరే చెప్పు, అసలు ఏంటి అప్పటి నుంచి ఓ తెగ తొందర పెట్టేస్తున్నావు నువ్వు? ఏంటి? ఇక్కడికి జాన్వి వచ్చినప్పుడు కంటే మీరు వచ్చినప్పుడే రెస్పాన్స్ అదిరిపోయింది. ఏంటి బాబు నువ్వు ఆ మాత్రం తెలీదా నీకు? అది జస్ట్ మహాతల్లి అంతే. నేను మహాతల్లికే తల్లి కదా. నువ్వు ఇట్లాంటి చిన్న చిన్నవి తెలుసుకోకుంటే పెళ్లి కాదు చెప్తా అన్నా. అర్థమైందా? నువ్వు స్మార్ట్ బాబు, నీకు దొరికేస్తుంది ఎవరో ఒకరు. మీ మమ్మీ హ్యాపీ. ఆంటీ ఆంటీ సారీ. ఓకే, ఇంకేం చెప్పండి, ఏం జరుగుతుంది? అంత బాగానే ఉందా? బాగానే ఉందండి, కానీ మీ కూతురు తొందరపాటు తగ్గించుకుంటే బాగుంటుందని డిస్కస్ చేసుకుంటున్నాం. దానికి అది వచ్చింది నా వల్లే కదా తొందరపాటు. పాప ఎట్లా తగ్గించుకుంటుంది? ఒకటి మాత్రం చెప్తా, వాళ్ళ ముందు వాళ్ళని ఎన్ని తిట్టినా వాళ్ళు లేనప్పుడు మాత్రం పొగుడతాం మేము. అవునా కదా? అట్లా పొగుడతాం బాబు. నా కూతురు గురించి నాకే చెప్పద్దు. నేను దానికి జన్మనిచ్చిన తల్లిని. నాకు తెలీదా? తెలుసు. అర్థమైంది. తర్వాత మీ అమ్మ అక్కడ ఉంటే మీ అమ్మ నేను కూర్చొని మాట్లాడుకుంటాను. అర్థమైపోయింది నాకు. మీ మమ్మీ వచ్చిందంట కదా, నేను వద్దాం అనుకుంటే నా కూతురు ఫోన్ ఎత్తుదా? ఎత్తదు. ఫ్లైట్ మోడ్లో పెట్టుకున్నా. నేను ఫ్లైట్ లోనే వచ్చిన. అదేదో జెట్ ఎయిర్వేస్ క్యాన్సిల్ అయిపోయిందంట, అందుకని ఇంకో ఫ్లైట్ తీసుకొని రావాల్సి వచ్చిన. అందుకే లేట్ అయింది. నేనేమైనా మిస్ అయినానా? లేదు కదా. సరే, ఏమంటారు? నేను దానికి చక్కగా పట్టు చీర కట్టుకొని పోమ్మా అని చెప్పాను.
మంచిగా కనకాంబరాలు పెట్టుకొని పట్టు చీర కట్టుకొని వడ్డానం పెట్టుకొని అన్నీ పెట్టుకొని పోతే ఎంత బాగుంటది. చంద్రముఖిలా ఉంటుంది. ఏంది ఏం లేదు, ఏం లేదు. ఏంటి చెప్పు. చంద్రముఖిలా ఉంటున్నాను. ఆహా అవునా, నా కూతురునేమో అంటాను ఏంది మళ్ళా. అంటే అది కాంప్లిమెంట్, కంప్లైంట్ కాదు. మీ అమ్మతో మాట్లాడతారు, నీతో మాట్లాడతారు. చిన్నప్పుడు ఇట్లా నన్ను నేర్పించే వాళ్ళు ఉంటుంది. స్కూల్ మార్చేసిన, ఇప్పుడు కూడా ఆఫీస్ మార్పించేస్తా. అంటే నో ఫ్యామిలీ ఫోన్ చేస్తుంది మళ్ళీ. నేను చేసినప్పుడు అది ఎత్తిందా, నేను ఎత్తాను ఇప్పుడు. ఓ ఆంటీ మాట్లాడండి ఆంటీ జానీతో. ఫ్లైట్ బోర్డ్ లో పెట్టిందంట, చూసినారా? వీళ్ళందరికీ తెలుసు. అంతే, మేమంటే మీకు అస్సలు కొద్ది కూడా రెస్పెక్టే లేదు. సర్లేండి, వాళ్ళు పెడతారు, మనకు తప్పదు కదా, ఇంకా మన పిల్లలు కదా. సో నేను వెళ్ళి దాన్ని తీసుకొస్తాను, ఓకేనా? థ్యాంక్స్ అమ్మా. ఇన్ కేస్ ఆ సబ్స్క్రైబ్ అనే ముక్కు ఒకటి కొట్టకపోతే అది కొట్టేయండి. వెంటనే ఆ 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ కూడా అయిపోయి పిల్లల్ని కనేస్తే హ్యాపీ. నేను ఏం బాబు సుశాంత్, పిల్లలు ప్లాన్ చేస్తారా? అదే అప్పుడే నన్ను అపార్ట్మెంట్ మొత్తం అడుగుతా అన్నారు. ఏం చెప్పాలి? సరే నేను పోయి మాట్లాడతాను, ఓకే బాయ్. ఆంటీ మేము వచ్చేస్తాం. ఆంటీ వస్తున్నాం అండి మేము కూడా. Fans to quickly line up on the left side of stage to take some selfies with Mahatali. Mahatali! What's up? What's up? వినిపిస్తుందా? మరి ఈ రోజు గ్రాండ్ ఫినాలే పర్ఫార్మెన్స్ జరిగింది. All your fans are here, all your lovers are here. Come on. నేను వస్తా. What do you want to tell them? Come on. They are here to listen to you. ఓకే, ఫాలో యువర్ ప్యాషన్. అప్పుడప్పుడు ప్యాషన్ ఏంటో తెలీదు, వెయిట్ చేయండి, తెలుస్తుంది. నేను యూట్యూబ్ అనుకోలేదు. జస్ట్ ఫాలో యువర్ హార్ట్, వాట్ ఎవర్ పీపుల్ సే, ఓకే? ఎండ్ ఆఫ్ ద డే యూ నీడ్ టు బీ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ యూ హ్యావ్ అండ్ జస్ట్ బీ హ్యాపీ. That is so difficult, staying happy. So be happy, let's do whatever you want, be happy. Okay? All right. Once again, make some noise for Mahatali.